అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్నారు. అన్ని వర్గాలు కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందని ఆమె చెప్పారు. జిల్లాల యాత్ర ప్రారంభానికి ముందు అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులర్పించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా జిల్లాల యాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నుంచి జిల్లాల పర్యటనకు ఆమె బయలుదేరారు. వీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా గానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది. సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ మేము కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబాలకి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత యాత్ర చేయనున్నారు. మేధావులు, విద్యావంతులను ఆమె కలుసుకోబోతున్నారు. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ స్థాపిస్తారని ఇప్పటికే ప్రకటించారు కవిత. జిల్లాల యాత్ర పూర్తి అయ్యేలోపు రాజకీయ పార్టీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Come on,